సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గూడూరు మండలం దామవరవంచలో ఇద్దరు అభ్యర్థులను గెలిచినట్లుగా ధృవీకరణ పత్రాలు ఇచ్చారు అధికారులు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారు ఇద్దరు అభ్యర్థులు. మొదటగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత 1 ఓటు తేడాతో విజయం సాధించినట్లుగా మరొక్కసారి ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు ఆర్వో. ప్రమాణ స్వీకారానికి ఇటు చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు కూడా వాళ్ళ బంధువులను ఆహ్వానించారు. దీనిపై ప్రస్తుతం అయితే అధికారులకు ఈ ఘటన ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అసలు ఒక్క సర్పంచ్ స్థానానికి ఇద్దరు గెలిచినట్లుగా ఎలా ప్రకటించారనే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే కనుక ఇప్పుడు ఒక్క సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులని గెలిచినట్లుగా కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే జనరల్ గా ఇప్పుడు 1 ఓటు తేడాతో ఒకరు గెలవడం చూసాం, కానీ ఇలా ఫస్ట్ 3 ఓట్ల తేడాతో ఒకరు గెలిచి మళ్ళీ 1 ఓటు తేడాతో ఒకరు గెలిచారు అని ఇలా చెప్పడం అనేది కొంచెం విచిత్రమనే చెప్పాలి. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణలో 3 విడతలుగా పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఫస్ట్ విడతలో ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా దీనిలోకి వెళ్తే ఈ రోజు ఏదైతే తెలంగాణ సర్పంచులంతా కూడా దాదాపు 12,756 మంది సర్పంచులు అలాగే ఉప సర్పంచులు అందరూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అధికారులకు తలనొప్పిగా మారింది. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో ఇద్దరు పోటీ చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి అలాగే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి పోటీ చేశారు. ముందుగా అధికారులు ఇచ్చినటువంటి దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్లతో గెలిచిందంటూ కూడా ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. దాని తర్వాత మరి ఆమె వెళ్లిపోయిన తర్వాత దాదాపు గంట తర్వాత వచ్చి మళ్ళీ రీకౌంటింగ్ చేసి దాంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సుజాత 1 ఓటు తేడాతో గెలిచిందంటూ కూడా మరి ఎలక్షన్ అధికారులు ఆమె విజయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు విజేతలుగా నిర్ణయించడంతో ఈ రోజు పెద్ద ఎత్తున మరి ఎవరికి ప్రమాణ స్వీకారం చేపిస్తారు, సో మరి ఎవరిని సర్పంచ్ గా నిలబెడతారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు, ముఖ్యంగా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థికి విజేతగా గుర్తించారు. దాని తర్వాత మళ్ళీ 1 ఓటు తేడాతో మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందంటూ మళ్ళీ వీళ్ళు అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. మరి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మరి ప్రజాస్వామ్యం ఎటుపోతుంది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళని పాలకులు ఏం చేస్తారు? నిజంగా దీనిపైన మరి ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా కలెక్టర్లు దీనిపైన ఎలాంటి సతీష్, మరి ఇప్పుడు ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు కాబట్టి ఏమైనా రీకౌంటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ముఖ్యంగా దీనికి సంబంధించి అక్కడే అంటే ఫస్ట్ కౌంటింగ్ చేసినప్పుడు 3 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది. మళ్ళీ గంట తర్వాత ఏదైతే కౌంటింగ్ చేశారో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి 1 ఓటు తేడా గెలిచింది. దీన్ని చూసుకుంటే మొత్తం మరి ఇక్కడ అధికారులతో కుమ్మక్కై దీన్ని ఇది చేశారనేది కూడా ఖచ్చితంగా తెలుస్తా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం మరి మళ్ళీ రీకౌంటింగ్ చేస్తారా ఏంటి అంటే రీకౌంటింగ్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఫస్ట్ విజేత ఫస్ట్ ఉంటారు కాబట్టి ఫస్ట్ విజేతనే సర్పంచ్ గా ఇది చేసే అవకాశాలు ఉంటాయేమో అమూల్య. దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ అధికారులు చేసిన తప్పుదానికి ఇటు ఇద్దరు కూడా అంటే సర్పంచ్ గా గెలిచారు కాబట్టి ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఊర్లో అందరినీ కూడా పిలిచారు. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, అటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరే, ఇలా ఏర్పాట్లు ముఖ్యంగా అధికారులకు అంటే పైనుండే అధికారులకు తలనొప్పిగా మారింది. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్ల కూడా ఫలితాలు మార్చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైతే 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. రీకౌంటింగ్ చేసిన తర్వాత ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం, ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం, మళ్ళీ గంట తర్వాత 2 గంటల తర్వాత ఇలాంటి
అంటే గెలిచిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేసి వేరే అభ్యర్థిని గెలిచాడంటూ మళ్ళీ ధృవీకరణ పత్రం, ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా జరిగినాయి. కానీ ఏదేమైనప్పటికీ ఈ ఘటన లేట్ గా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా అంటే ఎవరిని ఇప్పుడు ఆ సీట్ లో కూర్చోబెడతారు అనేది అది అధికారుల నిర్ణయం పైన ఉంటుంది. కాబట్టి ఎన్నికల అధికారులు ఏం చెప్తారు, దీనికి సంబంధించి కలెక్టర్లు ఏం చెప్తారు, దీనికి సంబంధించి ఎంఆర్ఓ ఏం చెప్తారు, మొత్తం అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లతో సమక్షంలో ఇది తేల్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే చర్చనీయాంశం ఉంది. అధికారులు చేసిన తప్పిదం స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు ఈ ఎలక్షన్స్ లో ముఖ్యంగా చాలా చోట్ల ఇలాంటి అధికార దుర్వినియోగం చేశారనేది కూడా కనబడుతుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఈ ఘటనపై ఇప్పుడు జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన విచారణకి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా అంటే విచారణ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్ స్థాయిలో అలాగే మండల స్థాయిలో మొత్తం కూడా విచారణ జరిగే అవకాశం ఉంటది. విచారణ జరిపి పూర్తి అక్కడ నిజంగా ఎవరు గెలిచారు, అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకొని ఎవరినో ఒకరిని సర్పంచ్ గా ఎన్నుకునే అవకాశం ఉంటది. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగంగా కూడా చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్. థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఒక విచిత్ర పరిస్థితి ఎదురైందనే చెప్పాలి. మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటు గూడూరు మండలం దామవరవంచలో ఇక ఇద్దరు అభ్యర్థులను గెలిచినట్లుగా కూడా ధృవీకరించి పత్రాలను అయితే ఇచ్చారు అధికారులు. ఇటు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఇద్దరు అభ్యర్థులు. మరి మొదటిగా చూసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతికి 3 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాతకు 1 ఓటు తేడాతో విజయం సాధించినట్లుగా ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని తనకు కూడా ఆర్ఓ అందజేసినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి చూసుకుంటే ఇటు ఇద్దరు అభ్యర్థులు కూడా వాళ్ళ బంధువులను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అధికారులకు ప్రస్తుతం ఈ ఘటన ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. దీని వెనక కొంచెం రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయన్నట్టు ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే 3 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే స్వాతి ఉన్నారో ఆమెకే కొంచెం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనిపైన ఇటు జిల్లా ఎన్నికల అధికారి పైన కూడా వెంటనే విచారణ కోసం ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సి ఉంది.